దేవర 2 సంగతి ఏంటి? ఉన్నట్టా? లేనట్టా? ఎప్పుడు క్లారిటీ వస్తుంది? ఫ్యాన్స్ అందరూ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అయితే దీనిపైన ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తా ఈ వీడియోలో మీకు. దానికంటే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. దేవర పార్ట్ 1 2024 రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ ఎండింగ్‌లో మనకి పార్ట్ 2 ఉంటుందని కూడా ఒక హింట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఫ్యాన్స్ అందరూ దేవర 2 గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త డౌట్ స్టార్ట్ అయింది. దేవర 2 నిజంగా ఉందా లేదా ఆగిపోయిందా? కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం కొరటాల శివ కొత్త స్క్రిప్ట్ రెడీ చేసిన ఎన్టీఆర్ పూర్తిగా సాటిస్ఫై కాలేదని, కథ బలంగా లేదని చెప్పుకుంటున్నారు. మరోవైపు మాత్రం ఇవన్నీ రూమర్సే. అధికారికంగా టీం ఎటువంటి ప్రకటన చేయలేదు. అసలు ఫ్యాన్స్ ఇంకా కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణం ఏంటంటే దేవర పార్ట్ 1 థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పటికీ సంవత్సరం పూర్తయినా ఇప్పటి వరకు శాటిలైట్ ప్రీమియర్స్ ఇంకా రాలేదు. దీంతో సీక్వెల్ ప్లాన్ మార్చేశారా అనే డౌట్ స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. ఇక ఎన్టీఆర్ పరిస్థితి చూస్తే ఇటు ప్రశాంత్ నీల్తో డ్రాగన్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. దానిపైన పూర్తి ఫోకస్ పెట్టారు. అయితే ఈ సినిమా డిసెంబర్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక డ్రాగన్ సినిమా తర్వాత ఎన్టీఆర్ లైనప్ చూస్తే ఆ త్రివిక్రమ్తో ఒక సినిమా, నెల్సన్తో ఒక సినిమా ఇవి కంటిన్యూగా ఉన్నాయి నెక్స్ట్ ఇయర్లో. అంటే వచ్చే ఏడాదిలో ఎన్టీఆర్ షెడ్యూల్ పూర్తిగా ఫిక్స్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం దేవర 2 కథ అనేది కొంచెం బలవంతంగా ఉందని, పార్ట్ 1లా ఇంపాక్ట్గా లేదని ఎన్టీఆర్ ఫీల్ అవుతున్నారని ఒక టాక్ నడుస్తుంది. పార్ట్ 2 తర్వాత వచ్చిన నెగిటివ్ ఫీడ్బ్యాక్కి ఎన్టీఆర్ మరింత జాగ్రత్తగా ఉన్నారని, అందుకే దేవర 2 సెల్ఫ్లో పడే అవకాశం ఉందని ఒక టాక్ నడుస్తుంది. కానీ ఇదంతా మీడియాలో, సోషల్ మీడియాలో, ఇండస్ట్రీలో టాక్ మాత్రమే. మూవీ టీం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు, ఇంకా ఏం చెప్పలేదు. ఫ్యాన్స్ మాత్రం ఎన్టీఆర్ కానీ కొరటాల శివ కానీ ఒక్క మాట చెప్తే చాలు, ఆ ఒక్క మాట చెప్పిన తర్వాత మేము ఎప్పటి వరకైనా వెయిట్ చేస్తామని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు. దీనిపైన మూవీ టీం కానీ ఎన్టీఆర్ కానీ ఏమైనా క్లారిటీ ఇస్తారనే దాని గురించి వేచి చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.